సచివాలయ నిర్మాణ ఖర్చెంత? లెక్కలు దేవుడికెరుక. ఆమోదం కంటే తక్కువే అంటున్న ఆర్ఎండ్బి అట. అంటే ఇంత ఖర్చు పెట్టాలి అని ఆ బిల్లులు ఆమోదించి రిలీజ్ చేసిన దానికంటే ఇంకా తక్కువనే ఖర్చు పెట్టాట. మరి ఏమైనట్టు? సచివాలయ నిర్మాణానికి మంజూరు చేసింది 617 కోట్లు, అయిన ఖర్చు 558 కోట్లు. ఆర్టీఐ ప్రశ్నకు రోడ్లు భవనాల శాఖ జవాబు. ఏడాది క్రితం ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో అంచనాలు పెరిగినట్టు చెప్పిన నాటి మంత్రి. ఈ రెండింటిలో ఏది నిజం, మతలబేంటి? నూతన సచివాలయ నిర్మాణ ఖర్చు విషయంలో ఆర్ఎండ్బి అధికారులు ప్రస్తుత ప్రభుత్వానికి సరైన సమాధానం ఇవ్వట్లేదు. ఆర్టీఐ కింద అడిగితే గత ప్రభుత్వం దీనికోసం నిధులను కేటాయిస్తూ మంజూరు చేసిన ఒక జీవో కాపీని చూపిస్తున్నారు తప్ప వాస్తవంగా ఎంతైందనే విషయాన్ని మాత్రం వెల్లడించట్లేదట. అసలు విచిత్రంగా ఉందేంది? నూతన సచివాలయం నిర్మాణ ఖర్చు విషయంలో ఆర్ఎండ్బి అధికారులట ప్రస్తుత ప్రభుత్వానికి సమాచారం ఇస్తలేరట. ఓర్నియమ్మ, రాజ్యం గవర్నమెంట్ ఎవరి చేతిలో ఉన్నది? సమాచారం ఎందుకు ఇవ్వడు? మీరు జీతం ఇస్తేనే కదా వాడు తీసుకునేది. సచివాలయం, అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్తూపం నిర్మాణానికైన ఖర్చులపైన విచారణ జరుపుతామని ప్రభుత్వం హెచ్చరించినప్పటికీ ఇటీవల సమాచార హక్కు చట్టం కింద అడిగిన ఒక ప్రశ్నకు ఆర్ఎండ్బి అధికారులు ఇదే రీతిలో జవాబు ఇవ్వడం గమనార్హం. నూతన సచివాలయ నిర్మాణం, అందుకు వెచ్చించిన నిధుల గురించి వివరాలు తెలపాలంటూ యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ ఆర్ఎండ్బి శాఖను సమాచార హక్కు చట్టం కింద కోరగా గత ప్రభుత్వం జీవో ఎంఎస్ నెంబర్ 47 ద్వారా 617 కోట్లు మంజూరు చేసిందని, వాటిలో ఇప్పటి వరకు 588 కోట్లు ఖర్చు చేశామని సమాధానం ఇచ్చింది. కొత్త సచివాలయ శంకుస్థాపన 2019లో జరిగింది. 2020లో కోవిడ్ వల్ల నిర్మాణ సామాగ్రి ధరలు పెరిగిపోయి ఆ మేరకు సచివాలయ నిర్మాణ ఖర్చు అంచనాలు కూడా పెరిగాయని గత ప్రభుత్వంలో ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా వ్యవహరించిన వేముల ప్రశాంత్ రెడ్డి పలుమార్లు తెలిపారు. నిర్మాణం కోసం మంజూరు చేసిన 617 కోట్లకు అదనంగా మరో 20 నుంచి 30% మేర ఖర్చు పెరగొచ్చని భావిస్తున్నట్టు సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా 2023 ఏప్రిల్ 27వ తేదీన ప్రశాంత్ రెడ్డి చెప్పారు. కానీ ఇప్పుడు అధికారులు మాత్రం అంతకన్నా తక్కువే ఖర్చు అయిందంటున్నారు. దీంతో సచివాలయ నిర్మాణ ఖర్చులో ఉన్న మతలబేంటనే చర్చ మొదలైంది. ఇదే కాదు, ఆర్ఎండ్బి శాఖ పరిధిలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన నిర్మాణాలు, అందుకు వెచ్చించిన నిధులపైన ప్రస్తుత సర్కార్ నజరేసింది. కానీ అధికారులు పూర్తి స్థాయిలో ఖర్చుల వివరాలు వెల్లడించట్లేదని సమాచారం అట. ఏం దుర్మార్గం ఇది? అన్ని అమరవీరుల స్తూపంలో కూడా కరప్షనే. ఫస్ట్ అమరవీరుల స్తూపంలో కల్వకుంట్ల కవిత ఎంటర్ అయింది. మొత్తం 7 కాడికి మింగేసిన తర్వాత మళ్ళీ కాంట్రాక్టర్ మారిండు, మళ్ళీ ప్రొద్దుటూరు నుంచి తెచ్చి అది కట్టించినారు. పెద్ద స్కామ్ ఇది కూడా.